చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణ పరిధిలోని గూడూరుపల్లి వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తమకు కేటాయించిన టిట్కో గృహాలకు గత 15 రోజులుగా త్రాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నైట్ అయితే మళ్ళీ పారడాలంటే మళ్ళీ లేవు, ఏం లేవు. నీళ్ళు 3-4 రోజులైనా నీళ్ళు రావు, కష్టం అయిపోతుంది సార్. పైకి ముయ్యల పైగా చాలా కష్టం సార్. పైకి కిందకి దిగాలంటేనే కష్టం అయిపోతుంది. చాలా నీళ్ళతో కొంచెం చాలా సమస్య అయిపోతుంది. పోయిన కూడా అంతే, పోయిన వర్షం వస్తే మొత్తం కారుతుంది. ఏదైనా కరెంట్లు అయితే అసలు స్విచ్లు వేసేదానికి పోతే ఎట్లా షాక్ వస్తూ ఉంటాయి. అట్లంతా చాలా ప్రాబ్లం ఉంది సార్. రెండు తెచ్చుకోవాలి అంటే 2 కిలోమీటర్ల దూరం పైకి కిందకి దిగేకి ఎక్కేకి కాదు, 4th ఫ్లోర్కి ఎక్కాలి. 15-20 రోజుల నుంచి ప్రాబ్లం అయిపోయింది. లైట్లు గురించి చెప్పాలి. ఆ లాస్ట్కి 29వ వార్డు దగ్గర లాస్ట్లో లైట్లు లేవు, చెట్లు కూడా ఏమి నీళ్ళు రావడం లేదు. 15 దినాల నుండి ఎవరినన్నా అడగని మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఆడబై చెప్పుకోకుండా ఈడబై చెప్పుకోకుండా మాకు కాదని పైపులు పగిలిపోయిండాయి. చాలా అనానుగతుల్లో ఉన్నారు సమయ. నీళ్ళకి తాగేకి నీళ్ళు లేవు, కనీసం కాళ్ళు కడుక్కుంటే కూడా లేవు. నీళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ చెత్త చూస్తే ఎక్కడ చూసినా చెత్తలో, ఎక్కడ చూసినా పాములు రావడము, లైట్లు లేవు, ముఖ్యం పాయింట్లు లైట్లు లేవు, తాగిపోతే ఎక్కువ, ఎవడొచ్చినా గుర్తు చిక్కదు. గలాటాలు అవన్నీ కొంచెం బాగా జాగ్రత్త. కాపురాలు ఒకరుంటే 90 మంది వస్తారు. ఎవరికి ఉందో ఎవరికి లేదు అది కూడా తెలియదు మాకు. మాట్లాడితే